నమస్తే. మన విశ్వ ప్రైమ్ ఛానల్ చూసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందించటకు సహాయపడుతున్న ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మనం విశ్వ ప్రైమ్ ఛానల్ ఒక ఆధ్యాత్మిక ఛానల్గా మనం భావిస్తూ ఉంటాం. అందులో కొన్ని రకాల ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతూ ఉంటాం. అట్లానే ఇప్పుడు ఈ మధ్య శ్రీనివాస కళ్యాణం నడుస్తూ ఉంది అని కొన్ని పోర్టలు నడుస్తుంది. ఈరోజు ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను శ్రీశైలం ప్రతి అమావాస్య పౌర్ణమికి గత 12 సంవత్సరాలుగా నేను వెళ్తూ ఉంటాను. ప్రతి నెల 2 రోజులు అమావాస్య పౌర్ణమి. ఎందుకు అనగా మన హిందూ ధర్మంలో మనకి ప్రతి నెల 2 మంచి రోజులు అంటే పునర్దినాలుగా మనం భావిస్తాం. అవి ఒకటి అమావాస్య, ఒకటి పౌర్ణమి, ఒకటి అమ్మవారికి సంబంధించింది గాను, ఒకటి అయ్యవారికి సంబంధించింది గాను. అయితే బాగా ఇష్టమైనటువంటిది అమ్మవారికి అయ్యవారికి ఒకటి జ్యోతిర్లింగంగాను ఒక శక్తిపీఠంగాను ఉన్నటువంటి ప్రధానమైన వాటిలో మనందరికీ తెలుగువారికి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం శ్రీశైల మహాక్షేత్రం. భారతదేశంలో ఏ సంకల్పం చెప్పిన కూడా శ్రీశైలం గురించి చెప్తారు. మన సంకల్పంలో శ్రీశైలం గురించి చెప్పకుండా ఏ సంకల్పము ఉండదు. అటువంటిది శ్రీశైలము మహాక్షేత్రానికి ప్రతి భక్తుడు వస్తాడు. అటువంటి భక్తులు వచ్చేటువంటి శ్రీశైల క్షేత్రాన్ని పూర్తిగా వ్యాపార ధోరణితో ప్రయాణం చేస్తుంది గవర్నమెంట్. ఒక ప్రైవేటు వ్యాపారస్తుడు చేస్తే దానికి అర్థం ఉంది, కానీ గవర్నమెంటే ఒక వ్యాపార కేంద్రంగా మారుస్తుంది. ఇవాళ ఎన్నో ఛానల్లో గోల చేస్తున్నారు, హిందూయిజం అభివృద్ధి చెందట్లేదు, మత మార్పిడి జరుగుతుంది, రకరకాల వర్షన్లతో డిబేట్లు పెట్టి డిబేట్లతో ఎరగదీస్తున్నారు. కానీ మిత్రమా, నాదొక్క క్వశ్చన్. నేను ఒక హిందువుగా సనాతన ధర్మం అని గోల్ చేస్తున్నారు. అటువంటి ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఈ సంస్థలన్నీ ఇటువంటి విషయాలను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒక్క చిన్న విషయం, శ్రీశైలం ఒక భక్తుడు బయలుదేరితే టికెట్ అంతా, ఒక శ్రీశైలం ఒక కుటుంబం దర్శనం చేసుకుందామని పోతే రోజు ఖర్చు ఎంతో తెలుసా? శ్రీశైలం నిన్న మేము ఒక అనుభూతిని చూసాం. శ్రీశైలం స్టార్ట్ అవ్వగానే ద్వారణాలు దాటాం. ముందు చెక్ పోస్ట్ వచ్చింది. ఏంటయ్యా అంటే ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఎంత అంటే 70 రూపాయలు కట్టమన్నాడు. కట్టాం. ఘాట్లో ప్రయాణం స్టార్ట్ చేసాం. ప్రయాణం చేసిన 5 నిమిషాల్లో మళ్ళీ మా కారు ఆపవలసి వచ్చింది. ఎందుకు అంటే నాకు ఒక విచిత్ర అనుభూతి ఎదురైంది. ఏంటంటే, మీరు కారు స్పీడ్ వస్తుంది అన్నాడు. ఎంత స్పీడ్ అంటే 60 వస్తుందండి అన్నాడు. అదేంటయ్యా 60 కిలోమీటర్లు లేకుండా నాకు కారు ఎందుకంటే, ఇవన్నీ అనవసరం అండి, మీ కారు 60 కిలోమీటర్లు వస్తుంది, ఇక్కడ 30 కిలోమీటర్ల ఘాట్లో ప్రయాణం చేయాలి, మీరు పెనాల్టీ కట్టాలంటాడు. మేము ఎందుకు పెనాల్టీ కట్టాలంటే, మీకు నచ్చినోడికి చెప్పుకోండి 500 రూపాయలు పెనాల్టీ. నువ్వు ఎక్కడ రాసావయ్యా పెనాల్టీ? లేదు, మాకు టోల్ గేట్ టికెట్ తీసుకునేటప్పుడు చెప్పాలి. ఒక్కొక్కప్పుడు మనం తిరగత పోతే కొంచెం ఫారెస్ట్లో స్పీడ్గా వస్తే పెనాల్టీ వేస్తారని కొంచెం నిదానంగా వచ్చేవాళ్ళు. లేదు, కార్లు ఆపుకొని మధ్యలో ఆ టైం చూసుకునేవాళ్ళు. ఎటువంటిది లేకుండా 500 రూపాయలు నా దగ్గర వసూలు చేశారు. అది నేను ఒక్కడనే కాదు మిత్రమా, ఎవరైతే కారు వచ్చిందో వాళ్ళందరూ ఆపారు. అందరూ మినిమం ఈ 30 కిలోమీటర్ల స్పీడ్లో పోయేవాడు ఎవడు ఉన్నాడు స్టార్టింగ్లో. సో ప్రతి వాడిని గనిపెట్టో 500 రూపాయలు. నేను అప్పటికి వాళ్ళని వీడియో తీస్తున్నా అంటే, మీకు నచ్చినోడికి చెప్పుకోండి, అది గవర్నమెంట్ రూల్ అంటారు. మరి ఎక్కడైనా కింద స్టార్ట్ చేసే టోల్ గేట్ వాడు చెప్పాడా స్పీడ్ పోకూడదండి 30 కిలోమీటర్లని? నేను అడిగితే దానికి వాడు చెప్పేది ఏంటంటే, బోర్డు మీద 30 కిలోమీటర్ల స్పీడ్ అని ఉంది, అది మీరు చూసుకొని దాటకూడదు, అడవిలో మృగాలు తిరిగిపోతాయి, ఏది ఉదయం ఏం వస్తాయి, రాత్రి ఏదో తిరుగుతాయి అనుకో. లేదు, 30 కిలోమీటర్లు పోతే శ్రీశైలం కాబట్టి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్ని గంటలు శ్రీశైలం ప్రయాణం చేస్తాం? 500 రూపాయలు కట్టించారు. ఇది ఎంత దారుణమైన విషయం. ప్రతి ఒక్కరూ దీన్ని, మన ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం గురించి చెప్పే మన పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకసారి తెలుసో తెలియకుండా ఉండదు, కానీ మాకు తెలియదు అంటారు కాబట్టి విషయం అది ఒక్కసారి అందరూ ఆయనకు చేరే విషయాన్ని తెలియజేయండి. అట్లానే శ్రీశైలంలో నేను ప్రతి నెల 2 రోజులు ఉంటానంట. ఎంత దౌర్భాగ్యం అంటే, మనకి ఒక హిందువుగా ఎందుకు మనం వస్తున్నామా దర్శనానికి ఎంత ఒక బాధ కలిగిస్తుంది. అక్కడి నుంచి బయలుదేరాం, మళ్ళీ టోల్ గేట్ వస్తుంది. ఎందుకు అంటే, దేవాలయం పోవాలంటే కారు, ఆటో, ఇంటర్నెట్కి టోల్ గేట్ అంట. ఎంత అయ్యా అంటే 100 రూపాయలు. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా, ప్రతి ఒక్కడికి ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది.
కానీ దేవాలయం, శ్రీశైల దేవాలయం సంబంధించిన గుడికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ లేదంట. ఎందుకంటే డబ్బులు ఇస్తేనే టికెట్ అంటాడు. అంటే టికెట్ ఎంత అంటే 100 రూపాయలు. ఒక్కసారి వినండి మిత్రమా, ఒక కార్తీక మాసంలో ఒక వారానికి 8,000 వెహికల్స్ వస్తాయి. ఒక్క ఆదివారం 8,000 వెహికల్స్ వస్తాయి. అంటే సంవత్సరంలో 80 కోట్ల రూపాయలు ఓన్లీ కార్తీక మాసం కాకుండా ఇక ఇతర టోల్ గేట్లు వస్తాయి. ఈ డబ్బులన్నీ ఎటుపోతున్నాయి? వీటిని ఎందుకు దీన్ని లెక్కలోకి తీసుకోరు? ఇది గవర్నమెంట్ వాటా ఏంటి? వాటా ఉందా లేక వాళ్ళు తెలియనట్టు పట్టించుకుంటారా? ఎంత దారుణమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. అవినీతి ఎక్కడో జరగట్లేదు, మనం భద్రంగా తీసుకోకపోవడం వల్ల, గవర్నమెంట్ చర్యలు తీసుకోకపోవడం వల్లే జరుగుతుంది. అంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టే. వాడి టికెట్ ఫాస్ట్ ట్రాక్ ఎందుకు పెట్టట్లేదు? అడవిలో వాడు ఫాస్ట్ ట్రాక్ పెడుతున్నాడు, వాడికి ఏ వైర్లెస్ కనెక్షన్ లేకపోతే. అటువంటిది దేవస్థానం వాళ్ళు దీంట్లో ఏం మాయ జరుగుతుంది? దీంట్లో ఆల్రెడీ మనం అనుకోకూడదు, పోయినసారి ఒక 3 నెలల క్రితం టోల్ గేట్లో సిబ్బందిని తొలగించారు. ఎందుకు అంటే వాళ్ళు కొన్ని టికెట్లు మిస్ చేశారని. మరి అటువంటిప్పుడు ఫాస్ట్ ట్రాక్ మీరు ఎందుకు పెట్టట్లేదు అనేది మీరు ఒక్కసారి క్వశ్చన్ చేయండి. అట్లానే మీకు ఇప్పుడు స్పర్శ దర్శనం పెట్టారు. స్పర్శ దర్శనం అంటయ్యా, అది ఆన్లైన్లో చేసుకోవాలి. మనకు అద్భుతమైనటువంటి యోగం ఏంటయ్యా అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామికి గర్భాలయంలోకి పోయి మనం తల తాకిచ్చే ఒక అవకాశం మనకు పూర్వం అడవులు అవ్వడం వల్ల ఆ అవకాశాన్ని మనకు ఆయన కల్పించాడు. దాన్ని వీళ్ళు కమర్షియల్గా చేశారు. ఎందుకు అయ్యా అంటే ఒక్కటే ఆలోచించండి. 500 రూపాయలు టికెట్ పెట్టారు. అయినా ఆనందమే. అంత దూరం పోయాం, 500 రూపాయలు పెట్టి స్వామివారికి నలుగురు కుటుంబం 2,000 ఖర్చు పెట్టుకొని మన స్వామివారిని దర్శనం చేసుకున్నాం. అది కూడా లేదయ్యా, దాన్ని ఆన్లైన్ టికెట్ అంట. ఆన్లైన్ టికెట్లు విచిత్రం ఏంటో తెలుసా? యాప్ వదిలారు. యాప్ ఆన్ చేస్తే మనకి టికెట్లు రావు. యాప్ ఆన్ అవ్వదు, పేమెంట్ తీసుకోదు. కామెడీ ఏంటంటే అదే అక్కడ పోయి ఏదో ఒక గుడికి సంబంధించిన బ్రోకర్ని పట్టుకుంటే 1,000 రూపాయలకి ఆయన ఆన్లైన్ టికెట్ ఎత్తాడు. ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళు ఆన్లైన్ ఓపెన్ చేసుకోవచ్చు అంట. చేసుకుని వాళ్ళకి అవసరమైన టికెట్లో లేదో ఫోటోకాల్ టికెట్లో లేదా ఇంకొక రకంగా టికెట్లు ఇవ్వచ్చు అంట. మరి ఇంత దౌర్భాగ్యము ఇంతకంటే ఏముంది? మన హిందూ ధర్మాన్ని మనం దర్శనాలకు గంటలు జరిపితే ఆడుండే సెక్యూరిటీ వాడు ఉంటాడు, ఎస్సీ ఉంటాడో ఎస్టీ ఉంటాడో బీసీ ఉంటాడో తెలియదు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు బిహేవ్ చేస్తాడు, మనల్ని నడతాడు, గేటు గొల్లయ్యాయన. ఏంటి దౌర్భాగ్యం? ఒక్కసారి ఆలోచన మిత్రమా. ఇక శ్రీశైలంలో అడుగడుగున అవినీతి ఎట్లా ఉండదు అంటే చాలా దారుణంగా ఉంటుంది. మన కళ్ళమ్మటే మనకే నీళ్లు కారుతుంటాయి. ఏంటి మా విధని ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. విఐపి ఫోటోకాల్ నడుపుతారు, క్యూ లైన్లో 3 గంటలు కావాలని కూర్చోబెడతారు. ఎందుకు కూర్చోబెడతారు ఎవరికి తెలియదు. ఎవడన్నా కేకలు వేస్తే అది కేసులు, ఏదైనా పగల కొడితే అది కేసులు. మరి ఏంటి, ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎవరికి బాధ్యత ఉంటుంది అక్కడ? మరి మొన్నటిదాకా ఒక 6 నెలల క్రితం వరకు స్పర్శ దర్శనం మధ్యాహ్నం టైంలో మనలాంటి కొంచెం పెట్టుకోలేనటువంటి సామాన్యమైన దర్శనం కోసం వెళ్ళే భక్తులకి మధ్యాహ్నం టైంలో ఉచిత స్పర్శ దర్శనం ఇచ్చేవాళ్ళు 2 నుంచి 4 వరకు. మరి ఇప్పుడు ఏం ప్రాబ్లం అయిందో మరి గవర్నమెంట్ వచ్చాక మరి గవర్నమెంట్కి ఏం ఉపయోగమో తెలియదు, కానీ స్పర్శ దర్శనం ఫ్రీకి ఎత్తేసారు. కేవలం టికెట్ కొనుక్కోవాలి. టికెట్ కొనుక్కుందాం అంటే టికెట్ ఉండదు. ఏమిటి ఈ దౌర్భాగ్యం మంది? ఖచ్చితంగా ఒక్కసారి అట్లానే మనం రిటర్న్ దైవ దర్శనం చేసుకుంటాం, మళ్ళీ రూమ్ కాడికి పోతాం. రూమ్ 800 అంటారు. 800 రూమ్, ఆడ రూమ్ దొరకదు, ఆడ ఖాళీ లేదంటారు. మళ్ళీ అది బ్లాక్లో 2,000 మీది 2,000 ఇస్తే అక్కడ టికెట్ వస్తుంది, రూమ్ వస్తుంది. నువ్వు ఒక 10,000 రూపాయలు తీసుకొని పోయి సమర్పిస్తే శ్రీశైలంలో దర్శనం చేసుకోవచ్చు. ఇదేమి కర్మ? అవతల చర్చీలు మసీదులు వాళ్ళు భోజనాలు పెట్టి వాళ్ళ వెహికల్లో తీసుకెళ్ళి రకరకాలుగా వాళ్ళు ఇది చేస్తున్న టైంలో కూడా మనం పట్టించుకోకుండా మనల్ని అవినీతిమైన మీరు అయ్యా శ్రీశైలం పోయేవాళ్ళు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ఆలోచుకోండి. ముందు ఆన్లైన్ టికెట్ వారం ముందు నుంచే ట్రై చేయండి. మన అదృష్టం ఉంటే దొరికిద్ది, లేకపోతే ఏదో ఒక బ్లాక్లో డబ్బులు ఇచ్చిపోదాం అనే పరిస్థితి దిగజారింది. సో అడవిలో దోపిడీ. ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇష్టకామేశ్వరి అమ్మవారు, ఆమె నుంచి మేము ఒక వీడియో కష్టపడి తీసాం. సో ఆ అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఎంత దారుణమైన అంశం అంటే 2 రోజుల ముందు తెల్లవారుజామున మనం ఆడుండి 5ంటికి శిఖరం వద్దకు వెళ్ళి ఆ అమ్మవారి టికెట్ తీసుకోవాలంట. అది రోజుకి 80 టికెట్లేనంట. మరి ఏళ్ళ సొమ్యం పోయిందో, 10 కార్లు పెట్టారు, రోజు ఒక 400 మంది దర్శనం చేపిస్తే భక్తులు కోరిక తీరిస్తే ఏళ్ళకేమో నష్టం అర్థం కాల. మరి పెట్టనోడు అసలు ఆ వెహికల్ తీసేసి నడిచిపోనివచ్చు. నడిచిపోతేనేమో అక్కడ జంతువులకు ఇబ్బంది అంట, వెహికల్స్ పోతే మాత్రం ప్రమాదం అంట. ఒక మనిషికి 1,000 రూపాయలు. అక్కడ ఉండేటువంటి 22 కిలోమీటర్లకి అప్ అండ్ డౌన్ కలిపితే 22 కిలోమీటర్లు 80 టికెట్లు ఇస్తారంట. దానికి హై లెవెల్ రికమెండేషన్స్, దానికి బ్లాక్లో టికెట్లు, చాలా వ్యవస్థ ఉంది మిత్రమా. సో ఇటువంటి అష్టకామేశ్వరి అమ్మవారిని చూడాలంటే మనం శారదామ యాత్ర చేసినట్టు కష్టం అవుతుంది.
మరి 2 రోజుల ముందెళ్ళి అమ్మవారి కోసం ఉండి లైన్లో ఉంటే మనకి టికెట్ దొరికిద్దో లేదో తెలియదు. టికెట్ తీసుకుంటే మళ్ళీ అక్కడ దాకా తీసుకెళ్తారో లేదో తెలియదు. మళ్ళీ అక్కడ చెంచులకి ఫారెస్ట్ వాళ్ళకి కూడా అక్కడ బతుకుతున్న చెంచుల్ని వెహికల్స్ పెట్టనీయకుండా వాళ్ళకాడ వసూలు చేసి రకరకాల రచ్చ నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఇప్పటికైనా కొన్ని డిపార్ట్మెంట్లు అక్కడే ఫుడ్ అక్కడ మళ్ళీ మీకు తెలియని ఇంకొక విచిత్రమైన పని అవుతుంది. ప్రతి హోటల్లో లోకల్ రేటు, నాన్ లోకల్ రేటు. ప్రతి బండి మీద తినేవాడికి ఇది ఒక అద్భుతమైన ఆఫర్. లోకల్ వాళ్ళకైతే దోశ 30 రూపాయలు ఉంటుంది, మనలాంటి ప్రయాణికులకైతే 50 రూపాయలంట. ఒక రేటుకి సంబంధం ఉండదు. ఒక భక్తుడికి సంబంధం లేదు. మరి అక్కడ ఫుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అట్లా శ్రీశైలంలో చాలా దారుణమైన సన్నివేశాలు ఉన్నాయి. మనం ఒక ఈవో గారినో ఇంకొకరినో అనటం కాదు, అందరూ సమిష్టిగా కంప్లైంట్లు చేస్తూ కంప్లైంట్ బాక్స్ పెట్టి సహకరించాలి. ఒకప్పుడు టిఫిన్లు పెట్టేవాళ్ళు దేవాలయంలో. సాయంత్రం భక్తులు చాలామంది సాధువులు క్షేత్రాలు ఉంటే వాళ్ళని అడుక్కోవద్దు అంటున్నారు. మరి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టడానికి ఇబ్బంది ఏంటో అర్థం కాదు. సాయంత్రం వాళ్ళకి టిఫిన్ పెడితే ఏమి నష్టమో, దేవాలయానికి కోట్ల రూపాయలు వస్తాయి. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అయ్యా, మీరు శ్రీశైలం వెళ్ళేటప్పుడు అయితే అడవిలో మీకు 500 రూపాయల పెనాల్టీ తగ్గించుకోవాలంటే 30 కిలోమీటర్ల స్పీడే పోవాలంట. అది ఎవరు చెప్పరంట. మనం వాళ్ళ గనుకు పరిమితమైనట్టయితే 500 పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. మన ఛానల్ చూసిన వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చూసి ముందే కొంచెం రూమ్ బుక్ చేసుకోవడం, ముందే టికెట్లు బుక్ చేసుకోవడం, ఇటువంటివి చేసి శ్రీశైల యాత్ర చేసుకోండి. దోపిడీకి నిలయంగా మారిన ఈ శ్రీశైల క్షేత్ర అధికారుల్ని మరియు సిబ్బందిని మరి ఎవరు మారుస్తారో తెలియదు. ఎవరన్నా అధికారులు చర్యలు తీసుకుంటే వాళ్ళకి హిందూ ధర్మం మీద కాస్త ప్రేమ ఉండి ప్రతివాడు పేదవాడు కూడా దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించేస్తారేమని ఆశిద్దాం. మీరు అభిమానం ఉండైతే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే కామెంట్ చేయండి. మీకేమన్నా తెలిసి ఉంటే మళ్ళీ కామెంట్ చేస్తే మరొక వీడియో శ్రీశైలంతో సాక్ష్యాలతో మీ ముందుకు వస్తాం అతి త్వరలో. కాబట్టి నమస్తే, మీ విశ్వ ప్రైమ్.